హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సి++కి సంబంధించి డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో డేటా టైప్ అనగానే మనకి ప్రతి లాంగ్వేజ్లో కూడా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న బేసిక్ లాంగ్వేజెస్ కానీ ఎనీ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో మనం డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ లేకుండా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోలేము. సో డేటా టైప్ అనేది ఎంత ఇంపార్టెంటో అంత ఈజీ కాన్సెప్ట్. అయితే వాట్ ఈజ్ డేటా టైప్ అని తెలుసుకునే బిఫోర్ అసలు మనం డేటా టైప్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేయాల్సిన నెసెసిటీ వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. సో డేటా టైప్, డేటా అనే ఏదైతే మనం తీసుకుంటున్నామో, సో ఎందుకు డేటా తీసుకుంటున్నాము, మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఇన్పుట్ అవుట్పుట్కి సంబంధించి చూసాం. సో ఇన్పుట్ అనగానే బయట నుంచి మనం ఏదో ఒక వాల్యూ అంటే డేటా, ఏదో ఒక డేటా తీసుకుని ఆ డేటాని మెయిన్ మెమొరీలో స్టోర్ చేస్తున్నాం. సో మెయిన్ మెమొరీలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసేటప్పుడు దానికంటూ ఒక మెమొరీ ఎలకేషన్ అనేది అలాట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఈ వేరియబుల్కి ఇంత ఎలకేషన్ అవసరం, ఈ వేరియబుల్కి ఇంత ఎలకేషన్ అవసరం అని తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్లో మనకి తెలియాలి. కాబట్టి మనకి ఇక్కడ వేరియబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోరింగ్ ఏదైతే ఇంపార్టెంటో అలానే ఆ స్టోరింగ్ యొక్క సైజ్ అనేది ఇంపార్టెంట్ అండ్ అలానే దాని యొక్క టైప్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో సో ప్రోగ్రామింగ్కి సంబంధించిన కంపైలర్కి ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది మెన్షన్ చేయడం కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో దానికోసం మనం తీసుకున్న దానికోసం మనకున్న ఆల్రెడీ కాన్సెప్ట్ ప్రీ డిఫైన్డ్ కాన్సెప్ట్ డేటా టైప్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ డేటాకి ఒక టైప్ అనేది అలాట్ అయి ఉంటుంది. దానికి సంబంధించిన కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్స్ని యూజ్ చేసి మనం డేటా టైప్స్ని యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ అబౌట్ డేటా టైప్స్. Store some information by using data types. Next, based on the data type, a variable, the operating system. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలో ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ allocates memory what can be stored in the reserved memory. ఓకే, సో ఇప్పుడు మనకి అగైన్ ఏ టైప్ ఆఫ్ ఐటమ్ అయినా కూడా మనకి టూ థింగ్స్ ఉంటాయి. అదేంటి అంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్, అంటే వాటిని మనం ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాము, అలానే యూజర్ డిఫైన్డ్ టైప్స్. సో ఇక్కడ కూడా మనకి టూ థింగ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే C++ డేటా టైప్స్లో టూ టైప్స్, అవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. రెండు కూడా మనం యాక్సెస్ చేసుకునే కాన్సెప్ట్ అనేది మనకి C++ డేటా టైప్స్లో ఉంది. అయితే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ని మనం ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం డిస్కస్ చేసుకోబోయేది ఈ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ కోసం. సో ఈ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ వాల్యూ యాక్సెస్ చేస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో అయితే నేను సింపుల్గా ఒక టేబులర్ ఫార్మాట్ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ డేటా టైప్ నేమ్, దానికి సంబంధించిన కీవర్డ్ అండ్ దానికి సంబంధించిన సైజ్. సో ఫస్ట్ బూలియన్. బూలియన్ అనగానే మనకి ట్రూ కానీ ఫాల్స్ కానీ వాల్యూస్ని యాక్సెస్ చేయడం కోసం బూలియన్ అనే డేటా టైప్ యూస్ చేస్తాం. సో దానికి సంబంధించి C++లో కీవర్డ్ ఏంటి అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజెస్కి కీవర్డ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మీరు అదొకటి అబ్జర్వ్ చేయాలి. సో దీనికి సంబంధించిన కీవర్డ్ బుల్, దీనికి సంబంధించి ఆక్యుపైయింగ్ సైజ్ 1 byte. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ క్యారెక్టర్. క్యారెక్టర్కి సంబంధించిన కీవర్డ్ క్యార్, ఇట్ ఆక్యుపైస్ 1 byte. నెక్స్ట్ ఇంటీజర్,
దీనికి సంబంధించిన డేటా టైప్ ఇంట్. సో ఇంటీజర్కి సంబంధించిన ఆక్యుపైయింగ్ సైజ్ వచ్చేసరికి మనకి 4 bytes. సో నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్కి ఫ్లోట్, దీనికి ఆక్యుపైయింగ్ సైజ్ 4 bytes. నెక్స్ట్ డబుల్ ఫ్లోటింగ్ పాయింట్స్ అంటాం, దీనికి కీవర్డ్ డబుల్ అండ్ ఆక్యుపైయింగ్ సైజ్ 8 bytes. నెక్స్ట్ యాక్చువల్గా డేటా టైప్స్ ఇవైతే ఇంకొక 2 types ఉన్నాయి, వాటిని ఏమంటాము అంటే వైడ్ క్యారెక్టర్స్ అంటాం. సో ఏవైతే వైడ్ క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకునే ఉంటాయో వాటిని వైడ్ క్యారెక్టర్స్ అంటాం. మనకి ఇక్కడ యూజ్ చేసే కీవర్డ్ వచ్చేసరికి WCHAR_T. నెక్స్ట్ దీనికి 2 or 4 bytes ఆఫ్ సైజ్ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాయిడ్ అనే ఒక డేటా టైప్ ఉంది. వాయిడ్ అంటే మనం ఫంక్షన్స్ డిక్లేర్ చేసుకునేటప్పుడు యూజ్ చేసే కీవర్డ్. అయితే ఇది ఏంటి అంటే మనకి నాన్ వాయిడ్ ఫంక్షన్స్. సో దీనికి మనం ఆక్యుపైయింగ్ కీవర్డ్ మీన్స్ ఆల్రెడీ వాయిడ్ అనేది కీవర్డ్. సో అయితే సైజ్ అనేది ఏముండదు. ఇదేంటంటే నాన్ వాయిడ్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేస్తూ వితౌట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ. ఈ డేటా టైప్ యొక్క పర్పస్ ఏంటంటే వితౌట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూస్. సో దానికోసం మనం ఈ వాయిడ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఇది కూడా మనకి ఇక్కడ డేటా టైప్ కింద చెప్పొచ్చు. సో C++ డేటా టైప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా మనం బూలియన్కి జావాలో కానీ ఎక్కడైనా కూడా మనం బూల్ అని యాక్సెస్ చెయ్యము, బట్ CPPకి వచ్చేసరికి మనం బూల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ టైప్ మోడిఫైయర్స్ అని చెప్పి మనకి కొన్ని ఉంటాయి, అది ఆల్రెడీ మనం Cలో కూడా చూస్తాం. టైప్ మోడిఫైయర్స్ ఏమిటంటే ఈ టైప్ని డివైడ్ చేసుకునేటట్టుగా మనం యూజ్ చేస్తాం. సో అందులో యూజ్ చేసే కీవర్డ్స్ సైన్డ్, అన్సైన్డ్, షార్ట్, లాంగ్, ఇలా మనం 4 కీవర్డ్స్ యూజ్ చేస్తాం. ఈ 4 కీవర్డ్స్ ఏంటి అంటే సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్, సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్, అలానే సైన్డ్ షార్ట్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్, సైన్డ్ లాంగ్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్, అలానే ఫ్లోట్కి సంబంధించి డబుల్కి సంబంధించి. సో ఇలా మనం డేటా టైప్స్ని డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేసుకుంటాం. సో అయితే వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వేరియబుల్కి సంబంధించిన కాన్సెప్ట్లో చూద్దాం. బట్ అక్కడ వేరియబుల్ డిక్లేర్ చేయాలి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైప్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ డేటా టైప్స్ టాపిక్ మనం డిస్కస్ చేసాం. సో C++కి సంబంధించి టోటల్ మనకి నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ అనేవి ఇవి అండ్ దానికి సంబంధించిన సైజెస్. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్లో మనం వేరియబుల్ అండ్ డిఫరెంట్